ఆన్ సైట్ కార్పెంటర్తో మాన్యువల్గా చేయించుకోవడం బెటరా లేకపోతే ఫ్యాక్టరీలో చేయించుకోవడం బెటరా అనేది ఇవాళ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్, ఐఎమ్ పురుషోత్తం రెడ్డి, ఫౌండర్ ఆఫ్ క్రియోటిక్స్ ఇంటీరియర్స్. ఆన్ సైడ్లో ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్ ఇట్లా ఉంటే కనుక అవుట్పుట్ అనేది మంచిగా రావచ్చు. కానీ ఒకవేళ ఎక్స్పీరియన్స్డ్ కార్పెంటర్ లేకపోతే కనుక షటర్ గ్రాబ్స్, క్రాస్ మైనస్ అలైన్మెంట్స్ అండ్ అన్ఈవెన్ ఎడ్జెస్ అనేది కామన్గా వస్తాయి. అండ్ సిన్స్ ఆన్ సైట్ ఈజ్ కంప్లీట్లీ మాన్యువల్, దేర్ ఈజ్ ఆల్వేస్ ఫర్ హ్యూమన్ ఎర్రర్. ఫ్యాక్టరీలో ప్లైవుడ్ని సిఎన్సి మెషిన్స్తో కట్ చేస్తారు. ఇవి మిల్లీమీటర్ లెవెల్ ప్రిసిషన్స్తో పనిచేస్తాయి. అందుకే ప్రతి యూనిట్ని నీట్గా ఎడ్జెస్, షార్ప్ లైన్స్ అండ్ కన్సిస్టెంట్గా ఫినిష్గా ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి హాట్ ప్రెస్ లామినేషన్, ఎయిర్ టైట్ అండ్ బబుల్ ఫ్రీ ఫినిష్. ఆన్ సైట్లో లామినేట్ అప్లై చేయడం అనేది కంప్లీట్లీ మాన్యువల్ ప్రాసెస్ ఉంటుంది. మోస్ట్ వాటికి ఫెవికాల్ అండ్ రోలర్స్ అన్యూజ్ చేస్తారు. కానీ ప్రెజర్ యూనిఫామ్గా లేకపోతే కనుక లామినేట్ లోపల ఎయిర్ బబుల్ ఫామ్ అయితే ఆ బబుల్స్ వల్ల లాంగ్ టైంలో పక్కా లామినేట్ పీల్ అవుతుంది. ఫ్యాక్టరీలో లామినేషన్కి హాట్ ప్రెస్ మెషిన్ని యూస్ చేస్తారు. హై టెంపరేచర్ అండ్ యూనిఫామ్ ప్రెజర్తోని లామినేట్ని ప్లై మీద బర్న్ వలన సర్ఫేస్ అనేది కంప్లీట్ ఎయిర్ అండ్ టైట్ బబుల్ ఫ్రీగా ఉంటుంది. ఫినిష్ నాట్ ఓన్లీ లుక్స్ ప్రీమియం బట్ ఆల్సో హ్యాస్ మచ్ హ్యాస్ లాంగర్. థర్డ్ వన్, టర్మైట్ ప్రొడక్షన్. టర్మైట్ ఇష్యూ అనేది మోస్ట్ వాటర్ కార్నర్స్, గ్యాప్స్ అండ్ అన్సీల్డ్ ఏరియాస్ నుండి స్టార్ట్ అవుతుంది. ఆన్ సైట్లో చాలా కార్పెంటర్స్ టైం సేవ్ చేయడానికి ప్లైవుడ్ బ్యాక్ సైడ్ లామినేట్ స్టిక్ చేస్తారు. దాని వలన డైరెక్ట్గా ప్లైవుడ్ అనేది డైరెక్ట్గా వాల్కి కాంటాక్ట్ అవుతుంది. వాల్లో మాయిశ్చర్ ఆ టర్మినేట్ ఉన్నప్పుడు ఇది డైరెక్ట్గా ప్లైవుడ్లోకి ఎంటర్ అవుతుంది. దానివల్ల ప్లైవుడ్ అనేది మొత్తం పఫ్ అవ్వచ్చు అండ్ డీలామినేట్ అవ్వచ్చు అండ్ డీటర్మినేట్ అవ్వచ్చు. మొత్తం స్ప్రెడ్ అయ్యే ప్లైవుడ్ డ్యామేజ్ అవ్వచ్చు. ఫ్యాక్టరీలో 4 సైడ్ హెచ్ బ్యాండింగ్ ప్లస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ లామినేషన్స్ ఉంటుంది. సో ప్లైవుడ్ అనేది డైరెక్ట్గా వాల్తోనే కాంటాక్ట్ ఉండదు. మాయిశ్చర్ అండ్ టర్మినేట్కి 0 ఛాన్స్ ఆఫ్ ఎంట్రీ. ఫోర్త్ వన్, క్లీన్ లైన్స్. ఆన్ సైట్లో వర్క్ చేస్తున్నప్పుడు కట్టింగ్, గ్రైండింగ్, శాండింగ్ వల్ల ఫుల్ ఆఫ్ డస్ట్ ఫామ్ అవుతుంది. సైట్లో ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే కనుక ఫుల్ ఆఫ్ మెస్సీ అండ్ అన్హైజీనిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. అదే ఫ్యాక్టరీలో చేస్తే కనుక 90% ఆఫ్ వర్క్ అక్కడే జరుగుతుంది అండ్ సైట్లో జస్ట్ ఇన్స్టాలేషన్ మాత్రమే ఉంటుంది. దాని వలన సైట్ మొత్తం క్లీన్గా, డస్ట్ ఫ్రీగా ఉంటుంది. ఫిఫ్త్ వన్, టైమ్ అండ్ వేస్టేజ్. ఆన్ సైట్లో వర్క్ అనేది కంప్లీట్గా మాన్యువల్ కాబట్టి స్లోగా వర్క్ అవుతుంది. ఒకవేళ కనుక కార్పెంటర్ అబ్సెంట్ అయితే వర్క్ మొత్తం డిలే అవుతుంది. ప్లస్ ఎర్రర్స్, వాళ్ళ మెటీరియల్ వల్ల వేస్టేజ్ ఎక్కువ పోతుంది. సాఫ్ట్వేర్ బేస్డ్ కటింగ్ అండ్ బ్యాండేజ్ ప్రొడక్షన్ వల్ల టైం అనేది సేవ్ అవుతుంది అండ్ మెటీరియల్ కూడా ఎఫిషియెంట్గా వాడడం వల్ల వేస్టేజ్ తక్కువ ఉంటుంది. మేము మా క్లయింట్స్కి మాక్సిమం ఫ్యాక్టరీ ఫినిష్డ్ రికమెండ్ చేస్తాం. కానీ వాళ్ళ బడ్జెట్ కన్సర్న్స్ ఉంటే కనుక మేము ఆన్ సైట్ అండ్ ఫ్యాక్టరీ కాంబినేషన్ యూజ్ చేస్తాం. సో దట్ లుక్ మొత్తం యూజ్ ఉన్నప్పుడే ఫ్యాక్టరీ ఫినిష్లోనే కనిపిస్తుంది.